అత్యంత ప్రమాదకరమైన ఒక జీవి గురించి మీకు నేను తెలియజేస్తాను. దాని పేరు పిస్టల్ రొయ్య. దీని పొడవు కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్లు మాత్రమే. కానీ దీని ఒక్క పంజా ప్రకృతిలోని అత్యంత ప్రమాదకరమైన పంజా. శత్రువు దగ్గరికి వస్తే ఇది పంజాను 0.3 మిల్లీ సెకండ్లో మూసేస్తుంది. దాంతో గంటకు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో నీరు బయటకు దూసుకెళ్తుంది. అప్పుడు ఒక చిన్న గాలి బుడగ ఏర్పడుతుంది. ఆ బుడగ క్షణంలో పేలిపోతుంది. కానీ ఆ పేలుడు శబ్దం దాదాపు 210 డెసిబెల్స్ వరకు చేరవచ్చు. అంతేకాదు ఆ బుడగ లోపల కొన్ని క్షణాల పాటు 4000 నుండి 5000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి ఉంటుందంట. ఆ వేడి సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతతో సమానం. ఇంత చిన్న జీవిలో ఇంత అద్భుతమైన శక్తిని దేవుడు ఉంచాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు కూడా మాటల శక్తిని ఇచ్చాడు. ఆ మాటలతో మనం ఒక జీవితాన్ని నిర్మించవచ్చు, ఒక జీవితాన్ని తీసివేయవచ్చు, ఒక కుటుంబాన్ని నిలబెట్టవచ్చు, ఒక కుటుంబాన్ని పడేయవచ్చు. ఈ రోజున ఆ మాట శక్తిని మనం దేని కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం. అందుకే మరణమును జీవమును నాలుక వశములో ఉన్నవని సామెతలు 18:21 మనం చూస్తూ ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకుని దేవుడిచ్చిన శక్తిని ఆయన కోసం ఉపయోగిద్దాము.